అమెరికా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే అంశాలు అద్వితీయమైన అవకాశాలు, విస్తృతమైన సంస్కృతి మరియు ప్రపంచానికి మార్గదర్శకమైన ఆవిష్కరణలు. ఎందుకంటే ఇది ఎంతో మంది వ్యక్తులకు తమ కలలను నిజం చేసుకునే ప్రదేశం. ఈ దేశం అనేక మంది ప్రవాసులకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, పరిశోధన మరియు మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఆకర్షణీయమైన గమ్యస్థానమైంది. అమెరికన్ వీసాలను ఎవరు మంజూరు చేస్తారు? అమెరికన్ వీసాలను యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆధ్వర్యంలోని యుఎస్ కాన్సులేట్ మంజూరు చేస్తుంది. అమెరికన్ వీసా మంజూరు చేసే కార్యాలయాలు ఇండియాలో ఎక్కడున్నాయి? భారతదేశంలో అమెరికా వీసాను అప్లై చేయడానికి 4 ప్రధాన యుఎస్ కాన్సులేట్ కార్యాలయాలున్నాయి. న్యూఢిల్లీ యుఎస్ ఎంబసీ, చెన్నై యుఎస్ కాన్సులేట్ జనరల్, ముంబై యుఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ జనరల్, కోల్కతా యుఎస్ కాన్సులేట్ జనరల్. యుఎస్ఏ వీసాలు ప్రధానంగా 2 రకాలు: నాన్ ఇమిగ్రెంట్ వీసా, ఇమిగ్రెంట్ వీసా. యుఎస్ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసాలనేవి తాత్కాలికంగా అమెరికా వెళ్లాలనుకునే వ్యక్తులకు ఇచ్చే వీసాలు. వీటిని విభిన్న ప్రయోజనాల కోసం వేర్వేరు రకాలుగా విభజించారు. మిగతా దేశాల పౌరులు విద్య, టూరిజం, వ్యాపారం, పని మొదలైన అవసరాల కోసం ఈ వీసాలను పొందుతారు. ఇందులో కొన్ని ప్రధానమైన నాన్ ఇమిగ్రెంట్ వీసాల రకాలు: 1. విజిటర్ వీసాస్. B1 వీసా వ్యాపార ప్రయాణాల కోసం. B2 వీసా టూరిజం, ఫ్యామిలీ విజిట్, మెడికల్ ట్రీట్మెంట్ కోసం. ఇక 2వది స్టూడెంట్ వీసా. F1 వీసా యూనివర్సిటీలో లేదా ఇతర విద్యా సంస్థల్లో ఫుల్ టైం చదువుకోవడానికి. M1 వీసా ఒకేషనల్ లేదా నాన్ అకాడమిక్ కోర్సుల కోసం. ఇక 3వది వర్క్ వీసా. H1B వీసా స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్. H2A వీసా తాత్కాలిక వ్యవసాయ కార్మికుల కోసం. H2B వీసా తాత్కాలిక నాన్ అగ్రికల్చరల్ జాబ్స్ కోసం. L1 వీసా కంపెనీ ట్రాన్స్ఫర్. O వీసా అసాధారణ ప్రతిభ కలవారు. P వీసా అథ్లెట్లు, ఎంటర్టైనర్లు. ఎక్స్చేంజ్ విజిటర్స్ వీసాస్. J1 వీసా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కోసం. ఇక 5వది ట్రాన్సిట్ వీసా. C వీసా యుఎస్ఏ ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు. D వీసా షిప్, ఎయిర్క్రాఫ్ట్ సిబ్బంది కోసం. అదర్ స్పెషల్ కేటగిరీస్. TN వీసా కెనడా, మెక్సికో పౌరులకి. UNT వీసాలు క్రైమ్ విక్టిమ్స్ కోసం. R వీసా రిలీజియస్ వర్కర్స్. ఈ యుఎస్ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు దాదాపు 30+ రకాలుగా ఉన్నాయి. కానీ వాటిలో పైన చెప్పినవి మేజర్ కేటగిరీస్. ప్రతి వీసాకు ప్రత్యేక అర్హతలు, అప్లికేషన్స్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ అవసరం. మీ యొక్క అవసరం ప్రకారం సరైన వీసా టైప్ ఎంచుకోవడం ముఖ్యం. ఇక యుఎస్ఏ ఇమిగ్రెంట్ వీసాలనేవి స్థిరంగా అమెరికాలో నివసించాలనుకునే వ్యక్తులకు ఇచ్చే వీసాలు. ఇవి గ్రీన్ కార్డు పొందడానికి అవసరమైన మొదటి దశ. యుఎస్ఏలో సెటిల్ అవ్వడం కోసం, తదనంతర కాలంలో అమెరికా పౌరసత్వం కోసం ఈ వీసాలు చాలా కీలకం. ఇమిగ్రెంట్ వీసాలు పెద్దగా 4 ప్రధాన కేటగిరీలుగా విభజించబడ్డాయి. ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రెంట్ వీసాస్. మీకు ఆల్రెడీ యుఎస్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన ఫ్యామిలీ మెంబర్ ఉంటే అతను లేదా ఆమె ద్వారా మీరు ఫ్యామిలీ బేస్డ్ వీసా కోసం అప్లై చేయవచ్చు. ఇందులోని సబ్ కేటగిరీస్ ఇలా ఉన్నాయి: ఇమీడియట్ రిలేటివ్ వీసాస్. IR1 స్పౌస్ ఆఫ్ యుఎస్ సిటిజన్. IR2 అన్మ్యారీడ్ చైల్డ్ ఆఫ్ యుఎస్ సిటిజన్. IR5 పేరెంట్ ఆఫ్ యుఎస్ సిటిజన్. ఫ్యామిలీ ప్రిఫరెన్స్. F1 అన్మ్యారీడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్. F2A, F2B స్పౌసెస్, మైనర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఆఫ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. F3 మ్యారీడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్. F4 సిబ్లింగ్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ వీసాస్. మీరు ప్రత్యేక నైపుణ్యం, విద్య, అనుభవం కలిగి ఉంటే ఉద్యోగం ద్వారా గ్రీన్ కార్డ్ పొందవచ్చు. ఇందులో సబ్ కేటగిరీస్ ఇలా ఉన్నాయి: EB1 ఎక్స్ట్రాడినరీ అబిలిటీ ఇండివిజువల్స్, ప్రొఫెసర్స్, ఎగ్జిక్యూటివ్స్. EB2 అడ్వాన్స్డ్ డిగ్రీస్, ఎక్సెప్షనల్ అబిలిటీ. EB3 స్కిల్డ్ వర్కర్స్, ప్రొఫెషనల్స్. EB4 స్పెషల్ ఇమిగ్రెంట్స్. EB5 ఇన్వెస్టర్స్. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం యుఎస్ ప్రభుత్వం 50,000 వీసాలు ర్యాండమ్ సెలక్షన్ ద్వారా ఇస్తుంది. దీన్ని గ్రీన్ కార్డ్ లోటరీ అని కూడా అంటారు. అభ్యర్థి అర్హతకు పూర్వపు విద్య, దేశపు అర్హతలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం నుంచి ఈ వీసా సాధ్యపడదు. స్పెషల్ ఇమిగ్రెంట్ వీసాస్. ఇవి యుఎస్ఏకి సహకరించిన విదేశీయులకు ఇచ్చే వీసాలు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లో పనిచేసిన అనువాదులకు లేదా మిలిటరీకి సహాయం చేసిన వారు. అదర్ కేటగిరీస్. అడాప్షన్ వీసాస్. ఇంటర్నేషనల్ చైల్డ్ అడాప్షన్ కోసం. రిటర్నింగ్ రెసిడెంట్ వీసా. గ్రీన్ కార్డు ఉన్నవారు 1 సంవత్సరం పైన బయట ఉన్నప్పుడు తిరిగి వచ్చే వీసా.
యుఎస్ఏ ఇమిగ్రెంట్ వీసాలు ప్రధానంగా ఫ్యామిలీ బేస్డ్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్, డైవర్సిటీ లాటరీ మరియు స్పెషల్ కేటగిరీస్ ద్వారా వస్తాయి. మొత్తం కలిపితే దాదాపు 20 పైన రకాల వీసాలున్నాయి. మీరు ఏ వీసాకి అర్హులై ఉంటారో తెలుసుకోవాలంటే మీ కుటుంబ పరిస్థితి, ఉద్యోగ నైపుణ్యం, మీ వద్ద ఉన్న యుఎస్ సంబంధాలు అన్నీ పరిశీలించాలి. మరింత అధికృత సమాచారం కోసం ఈ వెబ్సైట్ను సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.